హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే లాంగ్ ఫ్రాకు ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడైతే నేను ఫుల్ సారీ అయితే వాడానండి. ఇక్కడ 4 మీటర్ల పాలిస్టర్ లైనింగ్ వాడాను. 1 మీటర్ కాటన్ లైనింగ్ అయితే వాడుతున్నానండి. ఇక్కడ కాటన్ లైనింగ్ అయితే తడిపి ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా డబల్ ఫోల్డింగ్ మీద పరుచుకోవాలి. పరిచిన తర్వాత మరొక ఫోల్డింగ్ చేసుకోవాలండి. చేసిన తర్వాత ఈ పీస్ని అయితే మిడిల్లోకి కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కోసం, ఫ్రంట్ పార్ట్ కోసం. ముందుగా అయితే బ్యాక్ పార్ట్ కోసం అయితే మనం ఇలా డబల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి. ఇలా బాడీ హైట్ వచ్చేసి 14 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మరి కొంచెం దూరంలో కూడా అలాగే 14 ఇంచెస్కు మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. పైన ఒక ½ ఇంచు ఖర్చు కోసం పెట్టుకోవాలండి. ½ ఇంచుకు మరొక మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ మరొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే నడుము లూజ్ తీసుకుందాం. నడుము లూజ్ వచ్చేసి వన్ సైడ్ వచ్చేసి 16 ఇంచెస్, ఇంకో సైడ్ కూడా 16 ఇంచెస్ వస్తుంది కదా. 16 + 16 32 ఇంచెస్. 32 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలి. 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్. 1 ఇంచు డాట్స్ కోసం తీసుకోవాలి. 2 ఇంచెస్ అయితే ఖర్చుల కోసం తీసుకోవాలి. పైన కూడా అలాగే తీసుకొని ఈ స్టార్టింగ్లో మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఖర్చుల కోసం కూడా మరొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే ఫుల్ షోల్డర్ అయితే తీసుకుందాం. ఫుల్ షోల్డర్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. ప్లస్ 1 ఇంచు ఖర్చుల కోసం కలుపుకుంటే 12 ఇంచెస్ వస్తుంది. 12 ఇంచెస్లో సగం 6 ఇంచెస్ కదా. 6 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కింది సైడ్ కూడా మరొక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది చంక డౌన్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ అయితే 6½ చంక డౌన్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఈ రెండు డాట్స్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మరికొంచెం దూరంలో మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ కలుపుతూ ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఎల్ షేప్ దగ్గర అయితే 1½ ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కర్వ్ స్కేల్ తీసుకొని కర్వ్ స్కేల్తోని ఇలా మనమైతే రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇదైతే చంక రౌండ్ కోసం అయితే డ్రా చేస్తున్నాం. ఇలా చంక రౌండ్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే చంక రౌండ్ మ్యాచ్ అయిందో ఒకసారి అయితే టేప్తో ఇలా కొలుసుకోవాలండి. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి 7½ ఇంచెస్ రావాలి. ఇక్కడైతే నాకైతే 7½ ఇంచెస్ వచ్చిందండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే చిన్న షోల్డర్ అయితే తీసుకుందాం. ఇక్కడైతే 3 ఇంచులు చిన్న షోల్డర్ తీసుకుంటున్నాను. ½ ఇంచు ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. మిగతాదైతే నెక్ కోసం వదిలేసుకోవాలి. ఇప్పుడైతే నెక్ హైట్ అయితే తీసుకుందాం. ఇక్కడ 7 ఇంచులు అయితే ఉందండి. నెక్ ఒక ½ ఇంచు కలుపుకొని 7½ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ కింద 3 ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. పైన తక్కువ 3 ఇంచులు ఉంది కదా, కింద అయితే ఒక ½ ఇంచు ఎక్కువ తీసుకుంటున్నాను. ఎందుకంటే నెక్ రౌండ్గా రావడానికి ఈ మార్కింగ్లను కలుపుతూ ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ కర్వ్ స్కేల్తోనే రౌండ్గా మనం నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే నడుము లూజ్ అయితే కొలుసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. 1 ఇంచెస్ కలుపుకున్నాం కాబట్టి డాట్స్ కోసం ఇలా టేప్ని ఇలా పెట్టుకొని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్నాక ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్కు అటు ½ ఇంచు ఇటు ½ ఇంచు మరొక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత డాట్ హైట్ అయితే తీసుకోవాలి. డాట్ హైట్ వచ్చేసి 3½ ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత స్కేల్తో ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే లాస్ట్ మనం లైన్ గీసాం కదా, ఆ లైన్కు ఒక ½ ఇంచు పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్కు తిన్నగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా క్రాస్గా డ్రా చేసుకున్నాం అనుకోండి, మనం ఇది కట్ చేస్తాం కాబట్టి మనకు లాంగ్ ఫ్రాకు ఎత్తిపట్టినట్టుగా రాదండి. ఇలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే నిదానంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్ని అయితే డబల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపై మనం ఇప్పుడు కట్ చేసిన బ్యాక్ పార్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టూరా ఇలా మనమైతే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ అయితే నేను ఎక్కువగా తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి అయితే. ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ పెడుతున్నాం కాబట్టి అది మనకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అందుకోసమనే ఇలా నేను
1 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను సైడ్కు. ఇలా తీసుకున్న తర్వాత స్కేల్తోనైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఎల్ షేప్ దగ్గర అయితే ఇలా స్కేల్తో రబ్ చేసుకోవాలి. ఇలా ఖర్చుల కోసం వదిలిపెట్టాం కదా 2 ఇంచెస్, అక్కడ కూడా రబ్ చేసుకోవాలి. రబ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసేయాలి. తీసేసిన తర్వాత ఈ మార్కింగ్ల మీద మనమైతే ఇలా స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్స్ దగ్గర కూడా ఖర్చు కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు ఉంది. ఒక 1/2 ఇంచు కలుపుకొని ఇలా 6.5కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ కింద అయితే 2.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసిన తర్వాత కింద కూడా అలాగే లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ కర్వ్ స్కేల్తోనే అయితే ఇలా రౌండ్గా మనం గీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ గీయడం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ప్రిన్సెస్ కట్ కోసం అయితే డాట్స్ వేసుకుందాం. ఇదైతే 32 సైజు డ్రెస్ అండి. ఇక్కడ అయితే 32 సైజుకు అయితే ఇక్కడ 3.5 తీసుకుంటున్నాను కింద. పైన అయితే ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకోవాలి, 4 ఇంచులు తీసుకోవాలి. ఇలా 2 మార్కింగ్లు చేసుకోవాలండి. డాట్కు మధ్యలో 1.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఇలా ఈ మార్కింగ్లను కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా రైట్ సైడ్ వచ్చింది అయితే కొంచెం క్రాస్గా మనం డ్రా చేసుకోవాలండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చంక దగ్గర నుండి మరొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత చంకలోతు కోసం అయితే 1 ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకొని కర్వ్ స్కేల్తో ఇలా డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మిగతా పీస్ని అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చుతోనే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా పీస్ ఉంటే కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ హైట్ అయితే తీసుకుందాం. హ్యాండ్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి. 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఎండింగ్లో మార్కింగ్ చేసుకొని 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ డౌన్ అయితే తీసుకుంటున్నాను. డౌన్ కోసం అయితే 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. 2 ఇంచెస్కి అయితే స్టార్టింగ్లో ఎండింగ్లో మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి క్రాస్గా మనం 7.5 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్లను కలుపుతూ స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత 2 ఇంచెస్ ఖర్చుల కోసం అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడైతే అతుకులు పడతాయండి చంక దగ్గర. ఇక్కడ టేప్ను అయితే కింది లైన్ దగ్గర స్ట్రేట్గా పెట్టుకొని సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ టేప్ను అడ్డుగా పెట్టుకొని మిడిల్లోకి మళ్ళీ ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్గా టేప్ను పెట్టుకొని 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్తోని కర్వ్ అయితే గీసుకోవాలి. స్కేల్ను ఇలా పెట్టుకొని ఒకసారి కర్వ్ గీసుకోవాలి. స్కేల్ను మరొక సైడ్ తిప్పుకొని మళ్ళీ ఇలా గీసుకోవాలండి. ఇదైతే బ్యాక్ పార్ట్ కోసం మనం కర్వ్ తీస్తాము. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కోసం షోల్డర్స్ దగ్గర నుండి 1 ఇంచు లోపలికి, ఇక్కడ చంక కుట్టు దగ్గర నుండి 1 ఇంచు లోపలికి అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్లను కలుపుతూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కర్వ్ స్కేల్తోని కర్వ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ అయితే కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ చంక కోసం అతుకులు పడతాయి కదా, ఆ అతుకులను కూడా ఇక్కడే కట్ చేసుకుందాం. కట్ చేసిన తర్వాత ఇక్కడైతే షోల్డర్స్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి, ఖర్చుల దగ్గర మరొక టక్స్ ఇచ్చుకోవాలి. ఈ క్లాత్ అయితే 2 ఇంచెస్ పీస్ తీసుకున్నాను. కింద పట్టి అతకడానికి అయితే ఇలా తీసుకున్నాను. ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే నెక్ పీసులు అయితే కట్ చేసుకుందాం. ఇలా డబల్ ఫోల్డింగ్ మీద క్లాత్ వేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ యొక్క నెక్ పెట్టుకోవాలి. ఇలా నెక్కును డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. డ్రా చేసిన తర్వాత సైడ్కి అయితే 1 ఇంచు ఇలా పెట్టుకుంటూ మనమైతే ఈ మరొక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసుకుందాం. ఇలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ను కూడా ఇలాగే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మెయిన్ పీస్ అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కోసం అయితే డబల్ ఫోల్డింగ్ మీద ఇలా మెయిన్ క్లాత్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం చుట్టూరా ఒక 1/2 ఇంచు ఖర్చుతో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే ఫ్రంట్ పార్ట్ కోసం అండి. ఇది పళ్ళు నుండి తీసాను.
ఇలా ఫ్రంట్ పార్ట్ కోసం ఇలాగే డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోనే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే హ్యాండ్స్ కోసం అండి. హ్యాండ్స్ కూడా ఇలా పెట్టుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకుందాం. లైనింగ్ అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలండి. ఇక్కడ వేసుకున్న తర్వాత ఇక్కడ 32 ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. ఈ పీస్ని అయితే నేను ఫ్రంట్కు బ్యాక్ 2 ఇలాగే మెయిన్ పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లైనింగ్ను మెయిన్ పీస్ మీద వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి 4 ఫోల్డింగ్స్ మీద. ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వేరు కట్ చేసుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ వీడియో అయితే రేపు వస్తుంది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.